వాళ్ళు మీనా వాళ్ళ పరిస్థితి గురించి బాగా ఆలోచించి రవికి సుమతికి పెళ్లి చేయాలని అనుకుంటాడు. ఆ ఇంటెన్షన్ మీనాకి అర్థమవుతుంది, పార్వతమ్మకి అర్థమవుతుంది. కానీ తర్వాత ఫ్యూచర్లో జరగబోయే ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించుకొని వద్దు బాబు ఈ సంబంధం మాకు ఇష్టం లేదన్నట్టు పార్వతమ్మ చెప్తే బాలు అక్కడి నుంచి కోపంతో అలిగి వచ్చేస్తాడు. అప్పుడు మీనాని సడన్గా దారి మధ్యలో దించేసి దిగు కారు నువ్వు అంటే ఏమైంది ఎందుకంటే నేను మీ ఫ్యామిలీ లాగా మూర్ఖత్వంగా మాట్లాడను దిగును ఫస్ట్ అని చెప్పని దించేయిస్తాడు. అప్పుడు మీనా ఎందుకండి అంత కోపంగా ఉన్నారు అంటే నేనేదో మీ మంచి గురించి ఆలోచిస్తే మీరేంటి అలా మాట్లాడుతున్నారు, అసలు నాకేం అర్థం కావడం లేదు, మా అమ్మను ఒక పెద్ద భూతంలా చేసి మాట్లాడతారింది, ఆమంటే అంత భయమా, నేను చూసుకుంటా అని చెప్పాను కదా అనేది అంటూ ఉంటే అప్పుడు మీనా అసలు విషయం చెప్తుంది. మీ అమ్మగారు ఏం చేస్తారో తెలుసా, ఎన్నెన్ని మాటలు అంటారో తెలుసా, ఒకరోజు నేను అంగ ప్రదక్షిణలు చేశాను గుళ్ళో, ఎందుకో తెలుసా, ఆ బాధ చెప్పుకోలేక ఎవరికి చెప్పాలి అర్థం కాక నా చెల్లిని మా అమ్మని అనరాని మాటలు అన్నారు. అవన్నీ దిగమింగుకుంటూ నేను ఎట్టో కాపురం చేస్తూ ఉన్నాను. ఇప్పుడు నా చెల్లి కూడా వచ్చి నాలాగే ఇబ్బంది పడాలా, ఎందుకు మీకు అర్థం కావడం లేదు, రవి మంచోడే అలా అని చెప్పని సుమతిని మాత్రం జీవితాంతం బాధపడాలి అంటే మాత్రం నేను ఒప్పుకోను. అసలు ముందు మాతో మాట్లాడుతున్నారు, మీ అమ్మగారు ఒప్పుకుంటారని అనుకున్నారా, మీ అమ్మగారితో మాట్లాడండి తర్వాత చూద్దాం అన్నట్టు అప్పుడు మీనా మాటల్లో ఎంత బాధ ఉందో ఎంత బాధపడుతుందో అర్థం చేసుకుంటాడు బాలు. మరి నిజంగా ప్రభావితో మాట్లాడతాడా రవి?